హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను శనగల తాలింపు అండి. నేనైతే 2 రకాల శనగల తాలింపు మీతో షేర్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే కాబూలీ శనగలతో చేస్తున్నాను, ఇంకొకటి ఏంటంటే నల్ల శనగలు ఉంటాయి కదండి, దాంతో ఈ తాలింపు చేస్తున్నాను. నో ఆనియన్ నో గార్లిక్తో ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను కాబూలీ శనగల తాలింపు అండి. కాబూలీ శనగల తాలింపు కోసం స్టవ్ పైన ఆల్రెడీ మూకుడు ఇక్కడ వేడవడానికి పెట్టానండి. నూనె మంచిగా వేడైన తర్వాత తాలింపులో ఇప్పుడు నేను ఇక్కడ మినప్పప్పు ఇంకా శనగపప్పు వేసానండి. మినపప్పు శనగపప్పు వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వచ్చి ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నిటిని కొద్దిగా ద్వారగా మనం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, తాలింపు ఇక్కడ మంచిగా కొద్దిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో వచ్చి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇంకా ఇక్కడ జీడిపప్పుని వేస్తున్నాను. జీడిపప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి దీన్ని కూడా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, తాలింపులో జీడిపప్పు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా ఇంగువ పొడి వేసాను. ఇంగువ పొడి వేసి దీన్ని కూడా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, మంచిగా మిక్స్ చేశానండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో పసుపు ఉంటుంది కదా, పసుపు వేసాను. పసుపు పొడి వేసిన తర్వాత పసుపు కొద్ది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పసుపు కొద్ది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా కరివేపాకు ఉంటుంది కదండి, కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపులో మనం ఇక్కడ కాబూలీ శనగల్ని ఆల్రెడీ నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి. కాబూలీ శనగల్ని రాత్రే నానబెట్టుకున్నానండి. మార్నింగ్ టైంలో దీన్ని బాయిల్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేసుకున్నాను. చూసారు కదా, మంచిగా బాయిల్ అయిపోయిన కాబూలీ శనగలు ఇప్పుడు నేను ఈ తాలింపులో వేసాను. ఇక్కడ కాబూలీ శనగలు బాయిల్ చేసేటప్పుడే నేను సాల్ట్ వేసుకొని బాయిల్ చేశాను కాబట్టి ఇందాక తాలింపులో ఉప్పు కొద్ది తక్కువగా వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు ఎక్కువ తక్కువ మీరు చేసుకోవచ్చు. చూసారు కదా, తాలింపులు ఇవన్నీ కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకున్నానండి ఫ్లిప్ చేస్తూ. తాలింపులో ఇక్కడ కాబూలీ శనగలు వేసి కలుపుతూ ఇక్కడ 5 మినిట్స్ అయిపోయిందండి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా లాస్ట్లో ఏంటంటే కొద్దిగా పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము ఇంకా ఇక్కడ ఫ్రెష్గా ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము ఇంకా క్యారెట్ తురుముని కూడా కొద్దిగా గ్రేట్ చేసుకొని పెట్టుకున్నానండి. అదే ఇప్పుడు పైనుంచేసి ఒకసారి ఇక్కడ నేను కలిపేసుకున్నాను. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను కాబూలీ శనగల తాలింపు. ఈ కాబూలీ శనగల తాలింపు ఉంది కదండి, మీరు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు. ఇంకా నో ఆనియన్ నో గార్లిక్ కాబట్టి దేవుడికి నైవేద్యం కింద కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాబూలీ శనగల తాలింపు చూపెట్టాను కదా, ఇప్పుడు నేను మీతో ఇక్కడ నల్ల శనగల తాలింపు రెసిపీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి. నో ఆనియన్ నో గార్లిక్తో ఈ నల్ల శనగల రెసిపీ కూడా మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నానండి. స్టవ్ పైన ప్యాన్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. సింపుల్ తాలింపు అండి. తాలింపులో ఇక్కడ వచ్చి ఆవాలు జీలకర్ర ఇంకా ఇక్కడ కరివేపాకు వేసి దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా కొద్దిగా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఆవాలు జీలకర్ర ఇక్కడ వేసి మంచిగా చిట్లదానికి వచ్చిందండి. మంచిగా దీన్ని ఫ్లిప్ చేస్తూ కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో వచ్చి మనం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఎండుమిరపకాయలు వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ ఒకసారి కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చి మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఏంటంటే మీ కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత దీన్ని కూడా ఫ్లిప్ చేస్తూ ఒకసారి కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం అల్లం ముక్కలు వేసుకుందామండి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఒకవేళ మీకు కావాలంటే మీరు తురుముకొని కూడా వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ 1 నిమిషం సేపు మంచిగా దీన్ని కలుపుకున్నానండి. 1 మినిట్ తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా ఇంగువ పొడి వేసాను. ఇంగువ పొడి వేసిన తర్వాత దీన్ని కూడా ఇప్పుడు ఫ్లిప్ చేస్తూ ఒకసారి మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపులో నేను ఇక్కడ నల్ల శనగల్ని ఆల్రెడీ 8 అవర్స్ కోసం రాత్రి నానపెట్టుకొని మార్నింగ్ దీంట్లో వచ్చి కొద్దిగా ఉప్పు కొద్దిగా ఇంగువ పొడేసి దీన్ని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ తాలింపులో నేను ఇక్కడ బాయిల్ చేసుకున్న నల్ల శనగలు వేసాను. వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా పసుపు ఉంటుంది కదా, కొద్దిగా పసుపు పొడిని వేసాను. పసుపు పొడి వేసిన తర్వాత
ఇప్పుడు ఇక్కడ బేసిక్ మసాలాలో పసుపు పొడి, కారపొడి, ధనియాల పొడి, ఇంకా హోమ్మేడ్ గరం మసాలా వేస్తున్నానండి. మీ ఇంట్లో వాడే ఏ గరం మసాలా అయినా మీరు దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బేసిక్ మసాలాలన్నీ మంచిగా నల్లశనగల్లో మంచిగా పట్టేంత వరకు ఫ్లిప్ చేస్తూ ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు చూసారు కదా మసాలాలన్నీ ఇక్కడ మంచిగా శనగల్లో మంచిగా పట్టింది. ఇప్పుడు లాస్ట్లో నేను దీంట్లో కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదా, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ని వేసాను. ఆమ్చూర్ పౌడర్ వేసి దీన్ని ఫ్లిప్ చేస్తూ ఒకసారి మంచిగా ఇక్కడ నేను కలుపుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా డ్రై మ్యాంగో పౌడర్ వేసిన తర్వాత మంచిగా దీన్ని ఫ్లిప్ చేస్తూ కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ శనగల్లో మనము ఆల్రెడీ శనగలు బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అదే నీళ్ళు కొద్దిగా నేను దీంట్లో వేసానండి. వేసి దీన్ని మంచిగా ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ కలుపుకుందాము. మనం ఒకవేళ బాయిల్ చేసుకున్న శనగలు ఉంటాయి కదండి, నల్ల శనగల వాటర్ని కొద్దిగా వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకుంటే మసాలాలన్నీ మంచిగా శనగల లోపటి వరకు వెళ్తుంది. చూసారు కదా ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ కలుపుకున్నాను. ఇంకా వాటర్ ఇంకా కొద్దిగా ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఉప్పు కూడా ఇక్కడ నేను బ్యాలెన్స్ చేశానండి. ఆల్రెడీ శనగలు బాయిల్ చేసేటప్పుడు కూడా ఉప్పు, ఇంగువ వేసుకొని బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉప్పు కొద్దిగా తక్కువగా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే వాటర్ మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని ఫ్లిప్ చేస్తూ ఇలాగే కలుపుతూ ఉండాలండి. ఈ నల్ల శనగల తాలింపు ఉంది కదండి, నేను నార్త్ ఇండియన్ స్టైల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేశాను. ఇక్కడ ఏంటంటే నార్త్ ఇండియన్లో నవరాత్రుల టైంలో ఇలాగే శనగలు, పూరి, హల్వాని ప్రిపేర్ చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా శనగల్లో ఉన్న నీళ్ళు కూడా ఇక్కడ మంచిగా దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఈ శనగలు ఇంకా కొద్దిగా మంచిగా దగ్గరికి అయిపోతుందండి. స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇంకా ప్లేటింగ్లో ఏంటంటే ఇక్కడ పైనుంచి కొద్దిగా గార్నిష్ చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు ఇంకా అల్లంతో. ఈ నల్ల శనగలు ఏంటంటే నో ఆనియన్, నో గార్లిక్ కాబట్టి మీరు దేవుడికి నైవేద్యం కింద కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకేంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మీరు తినచ్చండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను నల్ల శనగల తాలింపు. ఈరోజు నా బ్లాగ్లో మీకు ఈ కాబూలీ శనగల తాలింపు, నల్ల శనగల తాలింపు రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.